శ్రీ శ్రీ శివాయ గురవే నమః. హలో, తెలుగు కవితలో మార్గదేశ సాంప్రదాయాలు కొంచెం పరిశీలిద్దాం. కన్నడ నుంచి మన తెలుగు సాహిత్యంలో మార్గదేశ కవి చూస్తే తెలుగు మార్గదేశ పదంలో కవిత్వపరంగా వాడితే మొట్టమొదటి కవి నన్నచూరుడు. ఇది 1130వ శతాబ్దం వాడు. ఈ కన్నడ కవుల కవితా సాంప్రదాయాలు అనేక విధంగా నంచోడు మార్గదేశీ విభజన గురించి చాలా చెప్పాడు. కన్నడ నుంచి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నంచోడు కుమార సంభవంలో పిలుపులో కూడా మార్గదేశ భేదాల ప్రస్తావన 4 చోట్ల కనిపిస్తోంది. మును మార్గ కవిత లోకం పునవెలయగా దేశ కవిత పుట్టించి తెలుగును నిలిపిరి అంధశ్రద్ధమున జన చాళుక్యరాజు మొదలగు పలువురు అంటే ఈ చెడుకు రాజాదులు అనే దేశ కవితను పుట్టించి తర్వాత తెలుగుదేశంలో నిలిపారని తెలుస్తోంది. నంచోడు రాసిన కుమారసంలో చెప్తుంది. సంస్థ కవిత కూడా మార్గమని, దేశ భాషలో కవిత దేశీ పద్యమునకు పట్టి తెలుస్తోంది అని వేదం శాస్త్రి గారు కూడా, శ్రీపాద లక్ష్మీ శాస్త్రి గారు కూడా చెప్పారు. ఇలా ఇక అందుకని సంస్థలో ముందు మార్గ కవిత లోకంపున విలయగా అని వాక్యం ఉంది కాబట్టి సంస్థ కవిత ఆంధ్రదేశంలో కాక కన్నడ దేశంలో కూడా చాలా కాలం ఉండే వ్యాప్తిగా అని తెలుస్తుంది. నన్నయ్య పూర్వం శాసనాలు చూస్తుంటే తాను గుణగా విద్యాదిత్యులు అనే చాళుక్యుల చేత నంచోడు పద్యం రాశాడేమో అనిపిస్తుంది. నంచోడు వ్యాస వాల్మీకి అనేక విస్తరమతులైనటువంటి పురాణ కవి సంఘమును, కాళిదాస భారవి ఉద్భట బాణాది ఉత్తమ మార్గ సత్కవీశ్వరులను, దేశి సత్కవులను కుమార సంభవను స్తుతించాడు. అలా నంచోడు పేర్కొని దేశీ సత్కవులు పంపాది కన్నడ కవులు కావచ్చు, లేకపోతే నన్నయాది తెలుగు కవులు కావచ్చు. ఉత్తమ మార్గ కవులని దేశ కవిత్వానికి నంచోడిని గౌరవభావం ఉంది కనుక మార్గదర్శనం. అందువల్ల దేశీయ మార్గము భగవంగా తనకు మరి వదలక దుర్మార్గ పద వర్తులనగు మార్గవులను తలప అలతి మహిక సుఖవులను అని సుఖమును పూజిస్తాడని ఇక ఏం చెప్పాడు? మార్గవులను అంటే మారు కవులు మార్గవులు అర్థం అని పరిహరించాడు. అలాగే మార్గ అంటే కుమారగమని, దేశీ అనే అమార్గ పదవిని వాదించి తృతీయ మార్గం అంటే మణిప్రవాళ పద్ధతిని కవిత్వంలో చెప్పాలని అభిప్రాయపడ్డాడు. అందుకని మణిప్రవాళ అంటే తెలుగు 2 ఉంటాయన్నమాట. సంస్థ భాష దురభాలైన కవులు దేశ భాషను సంస్థల్లో కలిపి మిశ్రమంగా రచన చేస్తే అది మణిప్రవాళ కనపడింది. నంచోడు దుర్మార్గ ప్రవర్తనాన్ని చెప్పాడు. దాన్ని అది మణిప్రవాళమని అని భావించవచ్చు. కానీ అలా నృపతంగుడు అనే కవిరాజు మార్గంలోను, కేతన ఆంధ్ర భాషాభూషణంలోను కూడా మణిప్రవాళిక శైలి పట్ల నిరసనభావం తెలిపినట్టు తెలుస్తోంది. దేశీ మార్గంబులు దేశీయములుగా కవి చెప్పవాలని నంచోడు కుమారసంలో చెప్పాడు. పీఠికలో మార్గ కవిత్వ దేశ కవితకు సన్నిహితంగా చేయాలని, దేశ కవిత అది అధిక దేశీయత ముద్రతో తారకంగా ఉండాలని వాంగ్మయ పదములను వెలసింది కనుక దీని తాళబాగా హనుమాచార్యులు క్షేత్రజ్ఞ, వేగంటి, సారంగపాణి మొదలైన వాడుగా సుసంస్కృత పదాలు, కీర్తనలు, ఏలలు, జోలలు, శుభాలు మొదలగు అసంస్కృతమైన పదకవితలను చేరి ఉంటుంది. ద్విపద కావ్యాలు, యక్షగానాలు, శతకాలు, ఉదాహరణములు, దండకాలు, హరికథలు మనవి అన్నీ కూడా నేపథ్య దేశికి చెందిన ప్రక్రియ ఇవన్నీ. ఇవి అనుభవ దేశీ సామాన్యమైనటువంటి ప్రజల ఆదరాభిమానంతో వ్యాప్తి పొందింది. అదే ప్రజాకవిత్వం అని చెప్పుకుంటాము. తర్వాత